నిన్న గనక విజయవాడలో తార్లతో గుద్దుకున్నటువంటి కుర్రాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా. ఆ వ్యవహారంలో జడ్జి గారు ఎదురుగుండా అతని తరపున లాయర్లు వాదిస్తూ అతనికి డ్రగ్స్ టెస్ట్ చేయకూడదు, ఆయన వెంట్రుకలు టెస్ట్ చేయకూడదు, అతని అనుమతి లేకుండా చేయకూడదంటే అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు గుద్దుకున్నటువంటిది వాళ్ళ వ్యవహారం దేశమంతా చూసింది అంటూ డిఫెన్స్ లాయర్ని మందలించారు జడ్జి గారు. నేను 30 ఏళ్ళ నుండి చూస్తున్నాను, నువ్వు నా సీట్లో కూర్చుని ఆలోచించు, ఇది ఎట్లాంటి కేసో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంత కోపం వచ్చింది మ్యాజిస్ట్రేట్ గారికి. అట్లాగే ఇప్పుడు 2024 మే 19వ తేదీ రాత్రి కళ్యాణి నగర్లో మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తుండగా ఎవరు అనీష్ అవస్థియా, అశ్విని కోష్ట, వీళ్ళిద్దరు మధ్యప్రదేశ్ చెందినవాళ్ళు, పూణేలో పనిచేసేవాళ్ళు. వీళ్ళిద్దరిని పోర్షే టైకాన్ కారు గుద్ది చంపేసింది. డ్రైవర్ వయసు 17 ఏళ్ళు. అతడి పేరు వేదాంత్ అగర్వాల్. వాళ్ళ తండ్రి విశాల్ అగర్వాల్ పూణేలోనే హైయెస్ట్ రిచ్ పర్సన్. ఆ సాయంత్రం అతను కోరేగావ్ పార్క్లోని రెస్టారెంట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందట, ఆ వేడుక చేసుకున్నాడట, ఎంజాయ్మెంట్. ఆ రెస్టారెంట్ అర్ధరాత్రి దాకా మైనర్ల బృందానికి మద్యం అందించింది. అతను తన తాత క్రెడిట్ కార్డును ఉపయోగించి 48,000 విలువైన మందు కొన్నాడు. 2.4 కోట్లకు పైగా విలువైన రిజిస్టర్ కాని పోర్షే కార్ని నడిపేటప్పుడు అతను మద్యం మత్తులోనే ఉన్నాడని కూడా దర్యాప్తులో తేలింది. రోడ్డు ప్రమాదాల మీద 300 పదాల వ్యాసం రాయాలని జునైనల్ కోర్టు తన ప్రాథమిక ఉత్తర్వులో ఆదేశించింది. అప్పుడే యావత్ దేశం ఆగ్రహానికి గురైంది. న్యాయానికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించి ఇంకా అతని తండ్రి విశాల్ అగర్వాల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో మద్యం సేవించినట్టు ఆధారాలను దాచిపెట్టేందుకు ఆ వాళ్ళు రక్త నమూనాలు తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణ మీద అతని తాత, 2 వైద్యులను కూడా అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మద్యం సేవించినట్టు ఆధారాలను దాచిపెట్టేందుకు ఆ బాలుడు రక్త నమూనాను తారుమారు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణ మీద అతని తాత, 2 వైద్యులను అరెస్ట్ చేశారు. మైనర్లకు మద్యం అందిస్తున్న రెస్టారెంట్ మీద విచారణ జరిగింది. ఈ కేసును మొదట విచారించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత బాలుడిని రిమాండ్ హోమ్కు పంపించారు. 2026 మార్చిలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు విశాల్ అగర్వాల్ 22 నెలలు జైల్లో గడిపాడు. అనీష్ అవస్థియా, అశ్విని కోష్టాలకు మధ్యప్రదేశ్లో అంత్యక్రియలు జరిగినాయి. వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాయి. రిజిస్టర్ కానటువంటి విలాసవంతమైన కారు నడుపుతున్న 17 ఏళ్ల బాలుడు ఒకే రాత్రి కష్టపడి పనిచేసి ఇద్దరిని హత్య చేసినటువంటి ఉదంతం మీదన తప్పించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో జడ్జి గారు తీవ్రంగా స్పందించారు.